Hello guys, today our topic is geometrical isomerism in 4 and 6 coordination complexes. So this is first sem MSc లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్ 100% వస్తుందండి. సో అది జామెట్రికల్ ఐసోమెరిజం. సో దీన్ని జస్ట్ 10 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ లాస్ట్లో డైరెక్ట్ ఎగ్జామ్లో ఎలా రాయాలో థియరీ కూడా చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి. సో సింపుల్ ట్రిక్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అండ్ ఎగ్జామ్లో ఎలా పాయింట్స్ రాయాలో కూడా నేను లాస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో ఎలా పాయింట్స్ రాయాలో థియరిటికల్ పార్ట్ కూడా ఇస్తాను అండ్ డోంట్ మిస్ టు వాచ్ అండ్ సింపుల్ ట్రిక్స్ అండి. జస్ట్ మీరు దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో వాట్ ఈస్ ద జామెట్రికల్ isomerism? Example of geometrical isomerism. So geometrical isomerism is a type of stereoisomerism. What is that? Geometrical isomerism is a type of stereoisomerism exhibited by coordination compounds. So it arises due to different spatial arrangement ligands around the central atom. So what is here? Geometrical isomerism is what I am telling here. Geometrical isomerism is one of the stereoisomerism. సింపుల్గా ఇలా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది గైస్. సో దిస్ stereoisomerism exhibited by coordination compounds. It arises due to different spatial arrangement ligands around the central atom. So what is this? This is the central atom. Different spatial arrangements around the ligands around the this is the ligands and this is the central atom. So geometrical isomerism, one of the type of stereoisomerism. In this stereoisomerism it arises due to different spatial arrangements like ligands with arrangements around the central atom. So these arrangements of central atoms ఎన్ని టైప్స్ ఉంటుందంటే 2 types, that is cis and trans. One is cis and one is trans. So in this, what is the cis? Cis means same ligands are adjacent. Same ligands are adjacent, that is cis. And what is trans? Same ligands are opposite to each other. Same ligands opposite to each other. So ఇది ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ వరకైతే డెఫినేషన్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమెరిజం. సో మనకి ఎంఎస్సిలో మనకి ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీనికి ఏముంటుందంటే 2 మార్క్స్ ఉంటుంది. ఆ 2 మార్క్స్లో మనం ఈ పాయింట్స్ రాస్తేనే మనకు 2 మార్క్స్ వస్తుంది. సో వాట్ ఈస్ ద పాయింట్స్ ఈజ్ హియర్. జామెట్రికల్ ఐసోమెరిజం వన్ ఆఫ్ ది స్టీరియో ఐసోమెరిజం. ఇన్ ది స్టీరియో ఐసోమెరిజం ఇట్ అరైజెస్ డ్యూ టు ద ligands spatial arrangement around the central atom. So this is 2 types, one is cis and one is trans. What is the cis? Same ligands are adjacent and same ligands are opposite to each other, that is the trans. ఇక్కడ వరకు అయిపోయింది. ఇది మీకు సింపుల్ ట్రిక్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా 2 మార్క్స్ పడిపోవాలి ఇంకా. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనము 4 కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కోఆర్డినేట్ కాంప్లెక్సెస్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉంటాయనేది చూద్దాం. సో రైట్, 4 coordinate. So first one, 4 coordinate complex. 4 coordinate complex and 6 coordinate complex రెండు కంబైన్ చేసి మీకు 10 మార్క్స్కి ఇస్తారనమాట. సో 4 కోఆర్డినేట్ కాంప్లెక్స్. సో దీనికైతే మనకి 3 మార్క్స్ ఉంటుంది. దీనికి 3 మార్క్స్ అండ్ దీనికి 2 మార్క్స్. సో 4 కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో పాయింట్స్ ఎలా రాయాలనేది చెప్తాం. సో దీస్ 4 కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో మనకి ఇక్కడ 2 జామెట్రీస్ ఉంటాయి. సింపుల్ అండి, 2 జామెట్రీస్ ఉంటాయి. అది ఏమిటంటే వన్ ఈజ్ టెట్రాహైడ్రల్ అండ్ అనదర్ ఈజ్ స్క్వేర్ ప్లానర్. సో ఈ 4 కోఆర్డినేషన్లో 2 జామెట్రీస్ ఉంటాయి. వన్ ఈజ్ టెట్రాహైడ్రల్ అండ్ అనదర్ ఈజ్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్. సో చూద్దాం. ఫస్ట్ వన్ టెట్రాహైడ్రల్. what is that? Tetrahedral. So
geometrical isomerism in this tetrahedral, geometrical isomerism does not occur. So geometrical isomerism does not occur. That means four coordinate complex లో టూ జామెట్రీస్ ఉంటాయి. వన్ ఈజ్ టెట్రాహైడ్రల్ అండ్ స్క్వేర్ ప్లానర్. సో టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్లో జామెట్రికల్ ఐసోమెరిజం డస్ నాట్ అకర్. రీజన్ all ligands are equivalent. Reason is all ligands are equivalent. So no cis trans isomerism, no cis trans formation. So here four coordination complex, two geometries, one is tetrahedral and one another is square planar. So tetrahedral geometrical isomerism does not occur because all ligands are equivalent. So no cis trans అయిపోయింది tetrahedral. So another one is square planar. It is square planar. So square planar complex geometrical isomerism is possible, that is cis and trans. So geometrical isomerism are possible, that is cis and trans. సో ఈ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్లో ఏంటంటే జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ అవుతుంది. వన్ ఈజ్ సిస్ అండ్ ట్రాన్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ ప్లాటినం NH3Cl2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫోర్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ అంటే ఫోర్ ఉండాలి కదా. టూ లైగన్స్ 4. సో దిస్ కాంప్లెక్స్. సో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చూద్దాం. ప్లాటినం ఈజ్ ద సెంట్రల్ అటమ్. This NH3 is the two ligands and Cl is the two ligands. This 2 is the four coordination complex. Four coordination complex is the మనకి స్క్వేర్ ప్లానర్. సో స్క్వేర్ ప్లానర్ NH3 Cl. టూ సేమ్ లైగాండ్స్ ఆర్ అడ్జసెంట్ అంటే సేమ్ సైడ్ ఉన్నాయంటే మనం దాన్ని ఏమని చెప్పాము, సిస్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా, సేమ్ లైగన్స్ ఆర్ అడ్జసెంట్, సేమ్ లైగన్స్ ఆర్ ఆపోజిట్. సో దిస్ ఇస్ ద సిస్. అనదర్ ఈజ్ వాట్ హ్యాపన్ హియర్, NH3, దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్, NH3 Cl and Cl. దిస్ ఈజ్ ద ట్రాన్స్ ఐసోమెరిజం. సో వాట్ హ్యాపన్ హియర్ ఇన్ దిస్ కాంప్లెక్సెస్, ఎగ్జాంపుల్గా స్క్వేర్ ప్లానర్లో మనం ఈ కాంప్లెక్స్ తీసుకున్నాం. దాంట్లో PT ఈజ్ ద సెంట్రల్ ఆటమ్ మెటల్ లైగాండ్. సో దిస్ ఈజ్ ద లైగాండ్స్. సేమ్ సైడ్ ఉంటాయి సిస్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి ట్రాన్స్. సో ఈ ఫోర్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో ఇది అన్నీ రాస్తే కనుక మనకు 3 మార్క్స్ వస్తాయి. సో వాట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ ఫోర్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్, టూ geometries is there, that is tetrahedral and square planar. So tetrahedral complexes geometrical isomers does not occur. That means why, the reasons is all ligands are equivalent. So no cis trans isomer. Square planar geometrical isomerism is occur, that is cis and trans. This is the example. Same side unte cis and opposite side unte trans, right? So now we want to explain next is 6 coordination. 6 coordinate complex. This is the very most important in MSc chemistry or all objective. So ఇది రాస్తే మనకి డైరెక్ట్ 5 మార్క్స్. సో ఇది రాస్తే అంటే మనకి డైరెక్ట్ 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఈ 6 కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో మనకి 2 ఐసోమర్స్ ఉంటాయి, సేమ్ యాజ్ యూజువల్ సిస్ ట్రాన్స్. సో కాంప్లెక్సెస్ ఏం తీసుకుంటామంటే మనకి 2 టైప్స్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాం. వన్ ఈజ్ Ma2B4. సో Ma2B4 type, that means year 2 and year 4, 6 coordination, right? 2 and 4 coordination. సో ఈ Ma2B4 టైప్లో 2 ఐసోమర్స్ ఉంటాయి. వాట్ ఈస్ దిస్? సిస్ అండ్ ట్రాన్స్.
రైట్, సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్. సో ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటామంటే MU2B2కి CONH3 twice 4 Cl2 ఈ టైప్ తీసుకున్నాం. సేమ్ వచ్చిందా 4 and 2 6. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది చాలా అందరు కన్ఫ్యూజన్లో ఉంటారు సార్. అంటే ఎలా 1 2 3 తీసుకోవాలి ఎలా అనేది బై హార్ట్ చేస్తుంటారు. సో ప్లీజ్ గైస్ డోంట్ బై హార్ట్ దిస్. సింపుల్గా చెప్తున్నా, దిస్ ఇస్ సెంట్రల్ ఆటమ్. నేను ఇది జస్ట్ నెంబరింగ్ కోసం ఫస్ట్ మామూలుగా చెప్తున్నా. ఈ డయాగ్రామ్ చూడండి, దిస్ ఈస్ ద మెటల్ అండ్ 6 లైగాన్స్ ఇస్ దర్. సో నెంబరింగ్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే 1 2 3 4 5, లాస్ట్ is 6. So this is the central metal atom and 6 coordination complex. This is the ligand. సో దీంట్లో సింపుల్ ట్రిక్ ఏంటంటే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఉంటుంది కదా, ఈ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అనేది ఇక్కడ 1 2 ఉంటేనేమో సిస్ అండ్ 1 6లో ఉంటేనేమో ట్రాన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ ట్రిక్ గైస్. డోంట్ మిస్ దిస్ ట్రిక్. అండ్ మీరు అస్సలు బై హార్ట్ చేయొద్దు. సింపుల్గా మీరు ఎగ్జామ్లో కూడా రాసేయచ్చు అనమాట. సో ఈ 1 2 పొజిషన్లో ఉంటేనే 6, 1 6 పొజిషన్లో ఉంటేనే ట్రాన్స్, రైట్. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్కి మనం రాద్దాం. CO ఈజ్ ద ఇది సెంట్రల్ ఆటమ్. సో హియర్ 2 లైగాండ్స్. మనము ఇప్పుడు ఏం చేసుకున్నాం, సిస్ అండ్ ట్రాన్స్ 2 లైగాండ్స్ సేమ్ సైడ్ అడ్జసెంట్ 1 2 ఉంటేనేమో సిస్ అండ్ 1 6 ఉంటేనేమో ట్రాన్స్ అన్నాం కదా. సో దిస్ 1 పొజిషన్లో క్లోరిన్ అండ్ 2 పొజిషన్లో క్లోరిన్, ఆల్ ఆర్ NH3 రైట్ హియర్. సో దిస్ ఈజ్ ద కోఆర్డినేట్ కాంప్లెక్స్. 1 2 పొజిషన్లో ఉంటేనేమో దీన్ని ఏమన్నాం మనము, సిస్ అన్నాం. అండ్ అగైన్ దిస్ ఈజ్ ద CO 1 6 పొజిషన్, అంటే ఇక్కడ Cl ఇక్కడ Cl, ఇక్కడ Cl అండ్ హియర్ Cl 1 2 3 4. దిస్ ఈజ్ NH3, రైట్. సో ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటే ట్రాన్స్ అంటున్నాం. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, 1 2 6 6 1 6 is ట్రాన్స్. సింపుల్ ట్రిక్. సో నెక్స్ట్ ఈజ్ MA3B3 టైప్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ అండ్ మెర్ అని ఉంటుంది. సో అనదర్ టైప్ ఈజ్, ఇది అంతా రాస్తేనే మనకి 5 మార్క్స్ వస్తుంది. దీంట్లో ఏది మిస్ చేసినా కూడా మీకు 5 మార్క్స్ అస్సలు రావు. సో మీరు అలా చేయొద్దు. సింపుల్గా దీంట్లో కూడా 2 ఐసోమర్స్ ఉంటాయి. 1 ఈజ్ ఫ్యాక్ అండ్ అనదర్ ఈజ్ మెర్, ఫేషియల్ అండ్ మెరిడానియల్. సో ఫ్యాక్ అండ్ మెర్ అంటాం. సో ఫేషియల్, దట్ మీన్స్ ఫేషియల్ 3 సేమ్ ligands occupy 1 phase of octahedron. So what is that? 3 same ligands occupy so 3 same ligands are occupy 1 phase of octahedron. Mer 3 ligands are occupy opposite. సో నెంబరింగ్లో ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, నెంబరింగ్లో 1 2 3 ఈజ్ ఫేస్, 1 2 3 ఈజ్ ఫ్యాక్, దట్ మీన్స్ ఫేస్, అండ్ 1 2 6 ఈజ్ మెరిడానియల్. సో ఏం చెప్తా అంటే 1 2 3 ఈజ్ ఫ్యాక్ అండ్ 1 2 6 ఈజ్ మెర్ అని చెప్పాం. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనము CONH3 NH3 NO2 3. సో
సో దిస్ టైప్ MA3B3 కాబట్టి. సో దిస్ టైప్ మనం ఏం రాస్తుండే ఇక్కడ 1 2 3 ఫేస్ 1 2 6 మెర్ అని రాసాం కదా. సో ఇప్పుడు చెప్పండి, హియర్ 1 NH3, ఓన్లీ NH3ని తీసుకోండి, సేమ్ NH3, 2 NH3, 3 is NH3, remaining is NO2. So this is, what is this? FAC, facial. And another is 1 2 6, 1 NH3, 2 NH3, 6 is NH3, all are NO2. This is the MER. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్, డోంట్ మిస్ టు వాచ్. అండ్ మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలి అనేది నేను ఇప్పుడు నోట్స్ ఇస్తాను, అది కూడా చూసుకోండి. సో ఎగ్జామ్ వ్యూలో, సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ వ్యూలో మీరు ఇలా పాయింట్స్ రాసుకుంటే మీరు సింపుల్గా అర్థమైపోతుంది. అండ్ ఒక్క డౌట్ కూడా మీకు ఉండదు, ఫుల్ మార్క్స్ పడిపోవాల్సిందే. సో దిస్ ఈజ్ ద నోట్బుక్స్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డోంట్ మిస్ టు వాచ్. అండ్ మన దగ్గర అన్ని నోట్స్ మన ఛానల్లో ఉంది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఆప్టికల్ ఐసోమెర్స్ అని చెప్తాను. అండ్ PDF నోట్స్ కోసం కమెంట్ చేయండి, ఎవరికైనా కావాలంటే నేను డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.